ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈ విశ్వాస గురుమన ప్రోగ్రామ్ మీరు చూస్తున్న అందరికీ ప్రభుపేట వందనాలు. ఒక స్తుతి పాటతో ప్రార్థనతో మనం దేవుని వాక్యం ధ్యానిద్దాం. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపతో రక్షించినావు. దయతో కాపాడినావు, కృపతో రక్షించినావు. నిన్ను నేను మరువనయ్యా, నిన్ను నేను మరువనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపినై నన్ను నీవు ప్రేమతో రక్షించినావు. పాపినై నన్ను నీవు ప్రేమతో రక్షించినావు. కలకాలం నిన్ను స్తుతింతున్, కడదాకా నిన్నే సేవింతున్. కలకాలం నిన్నే స్తుతింతున్, కడదాకా నిన్నే సేవింతున్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించెదాని నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపతో రక్షించినావు. దయతో కాపాడినావు, కృపతో రక్షించినావు. నిన్ను నేను మరువనయ్యా, నిన్ను నేను మరువనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవే నాకు శరణం దేవా, నీ సిలువే నాకు అభయం. నీవే నాకు శరణం దేవా, నీ సిలువే నాకు అభయం. నీ రక్తమే నాకు జయము, నీ రక్తమే నాకు జయము. సాతానుపై నేవాడు ఆయుధం, సాతానుపై నేవాడు ఆయుధం. నాకు జయమిచ్చు సాధనం, నాకు జయమిచ్చు సాధనం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించెదాని నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపతో రక్షించినావు. దయతో కాపాడినావు, కృపతో రక్షించినావు. నిన్ను నేను మరువనయ్యా, నిన్ను నేను మరువనయ్యా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా, మా నిజమైన దేవ, మాకు బహుగా ప్రేమిస్తున్న దేవ, ఈ సమయం ఆరాధించడానికి, ప్రార్థించడానికి, మీ వాక్యం ధ్యానించడానికి మాకు సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, మీ వాక్యంతో మాకు బలపరచండి, మీలో మా విశ్వాసం దృఢపరచండి, మీ ముఖకాంతి మా మీద ప్రకాశించండి. మీ అగ్ని అభిషేకంతో నింపి, మీ పరిశుద్ధ ఆత్మతో మాకు నిరంతరం నడిపి, మీరే మహిమ ఘనత ఆరాధన యుగయుగకు పొందుకోమని యేసుక్రీస్తు అనే
పరిశుద్ధమైన ఘనమైన బలమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మధ్యలో సిస్టర్ సారా గారు ఉన్నారు. దేవుని వాక్యం ఆమె చెప్తుండగా మనం దేవుని వాక్యంతో మన గృహాలను, మన ఆలోచనను, మన తలంపులను, మన జీవితాలను, మన నాలుకను ఎలా కట్టుకోవాలో మనం నేర్చుకుందాం. ఎందుకంటే దినములు చెడ్డవి. మనం సమయం వ్యర్థం చేసుకోకుండా మనం దేవుడు ఏం చెప్తున్నాడో అది విందాం. పరిశుద్ధాత్మతో మనం నడవబడదాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృపలో అందరు బాగున్నారా? ఒక చిన్ని ప్రార్థనతో మనము దేవుని వాక్యంలో ధ్యానించుదాం. హృదయపూర్వకంగా దేవుని వాక్యం ధ్యానించాలి. ఎందుకంటే వాక్యం వినేటప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మన అంశం ఏంటంటే, నీ జన్మ ఏంటి? నీవు రక్తంలో పొర్లుచుండగా నేను నిన్ను చూచి బ్రతుకుపో అన్నాను. ఎవరు నిన్ను మొదట చూశాడని దేవుడు సెలవిస్తున్నాడు. మనం నేర్చుకుందాం. మనం ఎవరు మనకు ఈ జీవితం ఇచ్చారు, ఎందుకొరకు ఇచ్చారు, అది మనం నేర్చుకుందాం. ఎందుకంటే దినదినము వాక్యంలో పెరగడం, వాక్యం అనే మనం పరిశుద్ధాత్మతో నిండుకోవాలని దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. మీరందరూ పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండి మీ మనసులు సిద్ధపరచుకోవాలని దేవుడు ఇక్కడ నాకు స్పష్టంగా సెలవిస్తున్నాడు. మనం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ ప్రోగ్రాం చూస్తున్నారో వారందరినీ నిండార్లు దీవించండి నాయన. నీ వాక్యంతో బలపరచండి రాజా. అవును తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు నాయన. ఈ దినం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఒక మాట మాట్లాడుతున్నావు నాయన, నీవు నా సొత్తుడు అంటున్నావు తండ్రి. అవును, నువ్వు ఎలాంటి నీ జన్మ ఏంటో తెలుసా, నీ బ్రతికేంటి తెలుసా అని అడుగుతున్నావు తండ్రి. అది మేము అర్థం చేసుకొని మా ఆత్మీయ కన్నులు తెరిచే కృపనివ్వండి యేసయ్య. ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డను తాకండి, ప్రతి బిడ్డని ఆధీనంలో తీసుకోండి ప్రభువా. ఇదిగో తండ్రి, దినదినం నీ వాక్యంలో ఎదిగే కృపనివ్వండి యేసయ్య. ఈ వాక్యం చదువుతుండగా ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. ఈ సమయంలో ప్రార్థన ఆలకించినందుకు వందనాలు యేసయ్య. యేసు నామములో స్నామం తండ్రి. ఆమేన్, ఆమేన్. హెచ్కేల్ గ్రంథం మళ్ళీ చెప్తున్నాను. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననము కనినయు దేశ సంబంధమైన నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనము విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి నేత్రములు కోయబడలేదు, శుభ్రంగా కూడా నీవు నీళ్లతో కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒక్కటైనను నీకు చేయలేదు, ఎవరునూ కటాక్షింపలేదు. హల్లెలూయా. మనమంట తల్లి గర్భంలో ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్ని దేవుడు పిండంగా వేసింది దేవుడే. మనము ఒక్కొక్క అవయవం ఒక్కొక్క నెలలో మనకు చేసింది కూడా దేవుడే. ఏమంటున్నాడో తెలుసా? నిన్నెవరు చూడలేదే, మొదటిసారి నేను నిన్ను ఇష్టపడ్డాను. నా చేత్తో చేసింది కాకుండా మొదటిసారి నిన్ను నేను ఇష్టపడ్డాను. ఎందుకంటే నువ్వు నాకు కావాలి. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని దేవుడు ఇక్కడ సూటిగా మనతో మాట్లాడుతున్నాం. మనం అనుకుంటాం మన జన్మలో మనం పుట్టామో లేదో, అందరూ మా తల్లిదండ్రులు చూశారు, నా బంధువులు చూశారు ముద్దులాడరని, నిన్నెవ్వరూ తాకడానికి కూడా ఇష్టపడలేదంట. స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరు కళ్ళతో చూడడానికి కూడా అసహ్యంగా ఉన్నావంట. ఎట్లా ఉన్నావంట తెలుసా? రక్తంలో మునిగి వాసన కొడుతూ కంపు కొడుతున్నావంట. ఎవరైనా తాకుతారా? ఎవ్వరు తాకరు. మంచిగా ఉంటే అందరూ, చిన్న బిడ్డగా మంచిగా ఉంటే అందరూ వస్తారు, కానీ నీ స్థితి పాడైపోయి ఉంటే ఎవ్వరూ రారు. కానీ సర్వశక్తివంతుడు నిన్ను సృష్టించిన దేవుడు తప్పకుండా వస్తాడు.
ఏ ఆటంకమైనా కూడా, ఏ ఇబ్బంది అయినా కూడా నీతో కలిసి ఉంటాడు. ఎల్లకాలం నువ్వు ఏడుస్తూ మొరుపెట్టి ప్రార్థన చేస్తే ఎక్కడి లేని ఆనందం, ఎక్కడి లేని సంతోషం నీకు కలుగుద్ది. మోకరిల్లి ప్రార్థన చేయి, దేవుడితో ముచ్చటించమని దేవుడు ఇక్కడ స్వయంగా మాట్లాడుతున్నాడు. కానీ మనము దేవుడి దగ్గర అడగం కదా. అవును, కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, కష్టం వస్తుంది, కానీ దేవుడు కొద్దిసేపు మాత్రమే, నిమిషం మాత్రమే ఆయన కోపం ఉంటుందంట. మనం ఎప్పుడైతే మోకరిల్లి ఏడుస్తూ ప్రార్థిస్తామో ఆయన తన దక్షిణ హస్తంతో మనల్ని హత్తుకుంటాడంట. కానీ మనం ఆయన మాటలు వినలేకపోతున్నాము. ఇప్పుడు మళ్ళీ 5వ వచనం చూద్దాం. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఈ పనుల్లో ఒకటైనా నీకు చేయవలెనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడువాడు ఒక్కడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేల పారవేయబడుచు అసహ్యముగా ఉంటివి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా తెలివిగా ఉన్నావు, అన్నిట్లో స్థిరపరచబడి ఉన్నావు. కానీ తల్లి గర్భంలో బయటకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఎవ్వరు నీ మీద జాలి పడలేదంట, కటాక్షించలేదంట, నేలన విసిరిగొట్టారంట. ఎత్తుకుంటే బిడ్డను, ముద్దు పెట్టే బిడ్డను ఏం చేశారంట? విసిరికొట్టారంట. ఎందుకంటే నువ్వు అంత దుర్వాసనతో ఉన్నావు. నువ్వు బ్రతికావో చచ్చావో కూడా వాళ్ళకు అర్థం కాలేదు. అప్పుడు ఎవరున్నారో తెలుసా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడంట. నేను పిండంగా ఈ బిడ్డను తయారు చేశాను, ఈ బిడ్డకు జీవం కూడా నేనేస్తాను. ఎట్లా జీవం వేసేది తెలుసా? మన మట్టిని చేసి, మనిషిని చేసి, ఆయన నోరు పెట్టి మన ముక్కు రంధ్రంలో ఊపిరి పోసేనంట. ఎంత బాగుంది ఆ స్పర్శ! ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన నోరు తెచ్చి నీ ముక్కులో జీవగ్రంథం పోసారంట. అంటే ఎంత బాగా తాకాడు దేవుడు. ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డకు తాకునుగాక, పరిశుద్ధ అగ్ని మండును కాక, మరి ఉజ్జీవంగా రగులునుగాక. ఉజ్జీవం లేకుండా చల్లబడిపోతున్నావే, దేవుడు తాకాడంట. చూడు, ముక్కులలో జీవగ్రంథాలు పోసారంట. అప్పుడు నువ్వు కదలడం స్టార్ట్ అయ్యావంట. అర్రే, ఈ బిడ్డ మంచిగా ఉంది అనేసి ఆదామును చేశాడంట. ఆ ఆదాము మట్టితో, నేలతో చేశాడు, కానీ నన్ను తల్లి గర్భంలో పెట్టాడంట. ఎట్లా? పిండంగానే. అది దేవుడు చేసిన పిండం అంట. ఆ పిండానికి మళ్ళీ 6 నెలలు, 7 నెలలకు ఒక అందమైన బిడ్డగా కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ ఇచ్చాడంట. కానీ ఆ పిండంగా ఉన్నప్పుడే మనం ఎంతమంది చంపేస్తున్నారో ఆ పిల్లలను. అది దేవుడికి లెక్క చెప్పాల్సింది వస్తుంది. అది తప్పు, అలాంటి పనులు చేయకూడదు. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ పనులలో ఒక్కటైనను నాకు చేయలేదు, ఎవరును కటాక్షింపలేదు. నీ యందు జాలిపడివాడు ఒక్కడును లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలన పారవేయబడి చూడకుట్టకు అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకు పొమ్మని నీతోనే నీవు నీ రక్తంలో పొర్లుచున్న బ్రతుకు పొమ్మని నీతో చెప్పి తిని, మరియు నేను నాటబడిన చిగురు వృధి అగునట్టు నేను నిన్ను వృధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దవాడవై పెద్దదానివై ఆభరణములు ధరించుకొని దిగంబరినివై వస్త్రహీనత నీకు లేకపోయినప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? బ్రతుకు పో అని దేవుడు నెట్టాడంట. దేవుడే చూశాడంట, ఎవ్వరు మనకు చూడలేదంట. పరలోక తండ్రి కూడా ఇలాగే రక్త ప్రసన్న వేదనతో 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది ఆ స్త్రీ. జీవం ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. ఏం కావాలంటే అది అనుగ్రహించే దేవుడు. ఆకాశం విప్పి మన్నానిచ్చాడు, బండను చీల్చాడు. 12 సంవత్సరాల నుంచి రక్త ప్రసన్నముతో బాధపడుతున్న ఆ స్త్రీని కటాక్షించాడు. ఇదిగో ఈ బిడ్డలాగి. ఎందుకంటే ఆ బిడ్డ కావాలి దేవుడికి. ఎక్కడో ఎంతో ఖర్చు పెట్టింది ఆ తల్లి, వైద్యులకు ఆస్కరించింది, ఏమేమో ఉపాయాలు చేసింది. కానీ తన రక్తం గడ్డ కట్టలేదు. తన రక్తం ఎలా కారిపోయేదంటే ఎవరు తనను
పిలిచేవారు కూడా కారు. ఎవరు తన ఇంటికి తన వస్తుందంటేనే దూరంగా పారిపోయేవారు. ఆ వాసన, ఆ దుర్వాసనకి, ఆ దుర్వాసనలోనే మనం ఉన్నామంట. ఆ దుర్వాసనకి ఎవ్వరు తాకేవారు కాదు. అంత సొమ్మంతా ఖర్చు పెట్టుకున్నది, మొత్తం తనకున్నదంతా పోగొట్టుకున్నది. చివరికి ఎవరి దగ్గరికి వచ్చింది? మన యేసే దగ్గరికి వచ్చింది. అయ్యో, ఈయన గురించి అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు. నేను ఒక్కసారి ఆయన కలుస్తాను, ఒక్కసారి ఏమో ఈయన వల్ల నాకు మేలు జరుగుద్దేమో, అంతా ఇప్పించుకున్నాను, అందరి దగ్గర వెళ్ళాను, కానీ నేను బ్రతకలేకపోయాను. నా రోగం నా స్థితి ఇట్లే ఉంది, నా పరిస్థితి ఇట్లే ఉంది, ఎక్కడి వేసిన గొంగలి అక్కడే ఉంది. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉందేమో. ఒక్కసారి లెగ్సి రమ్మంటున్నాడు దేవుడు. మహిమగల దేవుడు రమ్మంటున్నాడు. పరిశుద్ధ కలిగిన దేవుడు రమ్మంటున్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకొని ఉజ్జీవంగా ఉండు. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు విరోధకమైనది ఏది వర్ధిల్లదని దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకు, ధైర్యంగా ఉండు. దేవుడు చీకటి కార్యాల కంటే దేవుడి శక్తి గొప్పదని నమ్ముమంటున్నాడు దేవుడు. ఆ సమయంలో ఎందరో వేల కొలది, లక్షల కొలది ప్రభు యందు అందరూ పైన పడేవాళ్ళు. కానీ ఆ స్త్రీ ఒక్కటే అన్నది, చాటున వెళ్ళి ఇంతమందిలో నేను అతన్ని ఎలా తాకగలుగుతాను? ఎట్లయినా సరే, ఏమైనా సరే, నడవడానికి కూడా శక్తి లేకపోయా తల్లికి. ఈ బిడ్డను ఎలాగైతే, ఈ బిడ్డని హెచ్కేల్ గ్రంథంలో మన జన్మ గురించి, ఆ జన్మ ఆమె రెండో జన్మ ఇచ్చిండాడు దేవుడు. ఎట్లా ఇచ్చాడంటే, ఇప్పుడు ఈ రక్తంలో పొర్లుచున్నప్పుడు అదే వాసన ఉంటుంది తెలుసా మీకు? ఏ స్త్రీకైతే రక్త ప్రసన్నంతో ఆ వాసనతో, దుర్వాసనతో ఉందో, మన కడుపులో నుంచి బయటికి వచ్చినప్పుడు అంతకంటే చెడు దుర్వాసనతో ఉంటామంట. పవిత్రుడైన, పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ఎలా చూశాడు, ఎలా తాకాడు? ఇప్పుడు నువ్వు పెద్దదానివై అన్నీ వచ్చినాక నువ్వు నాకు అక్కర్లేదు యేసయ్యా అంటావా? సమయం నీకు లేదంటావా? అది తప్పు కదూ, అది దేవుడికి నచ్చదు కదూ. వాక్యం వినడానికి సమయం లేదు, దేవుడు కార్యాలకి సమయం లేదు, దేవుడు పనులకు సమయం లేదు. నీకు రోగం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు కావాలా? అప్పుడు ఏడుస్తావా? ఎందుకంటే ముందే జాగ్రత్త పడమంటున్నాడు కదా దేవుడు. నాతో ఉండు, నాతో స్నేహం చేయి, నాతో ఉండు, సాహసం చేయి అంటున్నాడు, నన్ను హత్తుకో అంటున్నాడు. ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? అంత దుర్వాసనతో, అదే దుర్వాసనతో ఆయన చెంగును వెళ్ళి ఆయన తాకి పట్టుకోవచ్చు, కానీ అంత పరిశుద్ధమైన దేవుడు పట్టుకోగలనా? లేదు. ఈయన చెంగు మాత్రం ముట్టితే నేను స్వస్థపరుస్తాను. ఈయన ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు, ఈయన నన్నుకెళ్ళి చూడాల్సిన అవసరం కూడా లేదు. కనీసం అంతా అయిపోయింది నా జీవితం, ఇంకా ఆఖరిగా ఈ ఒక్క ప్రయత్నం నేను చేస్తాను అని మనం ఎందుకు అనుకోకూడదు? అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయాను, ఈ ఒక్క ప్రయత్నం నేను చేస్తాను అని ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసి పని మొదలుపెట్టు. ఎందుకు ముందుకు జరగదు? నీ విశ్వాసం ఏమైంది? ఏయో అడ్డొస్తుంటాయి, వాటిని తొక్కే శక్తి మన దేవుడు మనకిచ్చాడు. ఆశీర్వాదాలకు కర్తగా మార్చాడు. ప్రతి ఒక్క దాన్ని బంధించడానికి శక్తి ఇచ్చాడు. అగ్ని జ్వాలలుగా మార్చాడు. అలాంటి మార్చిన దేవుడు అన్నీ చేయగలుగుతాడు. మన యేసేకు అన్నీ సాధ్యమే. ఎందుకంటే ఆయన యూదా గోత్రపు, స్తుతి గోత్రపు సింహం. ఆయన మన దేవుడు, మన రక్షకుడు. ఏమంటున్నాడు? అప్పుడు ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? వెళ్ళి ఆ చెంగు ముట్టిందంట. చెంగు ముట్టేసరికి తండ్రిలో నుంచి ఆ ప్రభావం, యేసయ్య నుంచి ఆ ప్రభావం ఆ తల్లిలోకి వెళ్ళిందంట. వెళ్ళంగానే స్వస్థత కలిగిందంట. చూడండి, లేచి డిక్కున నిలబడిందంట. ఇప్పుడు ఈ బిడ్డనేమంటున్నాడు? అప్పుడు కడుపులో నుంచి బయటికి వచ్చినప్పుడు దేవుడు కావాలి, రోగం వచ్చినప్పుడు దేవుడు కావాలి, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు కావాలి, సంతోషంలో దేవుడు వద్దా? అన్నీ వచ్చినప్పుడు దేవుడు వద్దా? అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించవా? అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. ఎక్కడెక్కడో సీరియల్ చూడడానికి టైం ఉంటుంది, ఎక్కడికెక్కడికో వెళ్ళడానికి టైం ఉంటుంది. మళ్ళీ స్నేహితులతో వ్యర్థమైన
వ్యర్థమైన ముచ్చట్లు మాట్లాడడానికి టైం ఉంటుంది? నీ తండ్రితో మాట్లాడడానికి నీకు సమయం ఉండదా? సూటిగా మాట్లాడుతున్నాడు. జన్మనించింది నేను, బ్రతుకుపోమన్నది నేను, నీ నీ రంధ్రాలలో, జీవరంధ్రాలలో ఊపిరి పోసింది నేను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒక్క నిమిషం గాలి నీ ముక్కులను బంద్ చేయి, గాలి ఆడకుండా ఉండు. ఎక్కడికి పోతాము మనము? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాము. శ్వాస కూడా ఆడాలంటే ఆయన పర్మిషన్ కావాలి. మన గుండె కొట్టుకోవాలన్నా మన చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉన్నది? ఆయన చేతిలో ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనల్ని సృష్టించింది మనం కాదు, మన తల్లిదండ్రులు కూడా కాదు. వాళ్ళు ఊరికే పాత్ర అంతే. ఒక పాత్ర కావాలంట దేవుడికి. ఆ పాత్ర వాళ్ళని జత చేశాడు. కానీ నిజంగా మనల్ని సృష్టించండి ఎవరో తెలుసా? ఇరిమియా గ్రంథానికి వెళ్దాం. ఇరిమియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములోనే నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నువ్వు బయటకి బయలుపరపక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా. హల్లెలూయా. ఏంటంట? లోపల ఉన్నప్పుడే, ఉండక ముందే నిన్ను కనుగొన్నాను అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. మరి మనం దేవుడు సూటిగా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యాల్లో, ఆయన ప్రతి పనుల్లో మనం సహాయంగా ఉండాలి. మన జన్మ ఏంటి, ఎంత రోతుందని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకొకటి ఏమంటున్నాడో తెలుసా? ఆ స్త్రీ వణుకుతూ వచ్చి తాకినప్పుడు స్వస్థపరిచింది. కానీ దేవుడు ఊరుకున్నాడా? మనం చిన్న పని చేస్తేనే ఊరంతా చెప్తాం, ఒక చిన్న కానుక చేస్తేనే అందరికీ చెప్తాం నేను ఇంతేసానని. కానీ మన దేవుడు ఊరుకుంటాడా? ఎవరో నన్ను ముట్టారు, ఎందుకంటే ఆమెను పరీక్షించడానికి. ఆమె ఎలాంటి స్థితిలో దేవుడి దగ్గరికి వచ్చిందో, ఎలా ఆమెను స్వస్థత అసాక్ష్యం ఉండాలని. ఎవరు నన్ను ముట్టారు అని యేసయ్య అడిగినప్పుడు వణుకుతూ వచ్చిందంట. ఎంత భయం ఆమెకు. ఆయన దగ్గరికి ఎలా వచ్చింది? వణుకుతూ. అయ్యా, నేనే అయ్యా నిన్ను ముట్టింది. ఎంత మంచిగా వచ్చింది. మనము దేవుడి సన్నిధిలో కూర్చుంటే మనకు ఫోన్లు, వాక్యం చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు, సెల్ ఫోన్లో ఆడేటోళ్ళు ఆడుతూనే ఉంటారు. అది అన్డిసిప్లిన్గా మనం దేవుడి దగ్గర కూర్చుంటామే. దేవుడి సన్నిధిలో మనం ఎట్లా కూర్చోవాలి? ఆమె వచ్చింది ఎట్లా? వణుకుతూ వచ్చిందంట దేవుడి సన్నిధికి. మనం కూడా చాలా జాగ్రత్తగా దేవుడి సన్నిధిలో ఉండాలి. పరిశుద్ధాత్మతో ఆటలు కాదు. నువ్వు తెగ దేవుడి సన్నిధిలో ఏదేదో తలంపులో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మన హృదయాల్లోకి వచ్చి నిండి మనతో మాట్లాడేది. ఆత్మతో, సత్యంతో, పూర్ణ హృదయంతో ఆరాధించమన్నాడు దేవుడు. మనం పిచ్చి పిచ్చిగా ఉంటే ఎట్లా మనతో దేవుడు మాట్లాడేది? ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. నిన్ను బ్రతికించింది నేను, నీకు ఊపిరి పోసింది నేను, రక్తంలో పొర్లుచున్న నిన్ను నేను చూశాను. నా కోసం ఏమైనా ప్రయోజనకరంగా ఉంటావేమో, ఒక్కరినైనా రక్షిస్తావేమో అని నిన్ను పిలిచింది నేను అని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంకో మాట 7వ వచనం. మరియు నేను నాటబడిన చిగురు వృద్ధి అయినట్టు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భరితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనునిగా నీకు సమస్తము లేనప్పుడు తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ ఎద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నిబంధన చేసుకొని నీవు నాదానవైతివి. హల్లెలూయా. ఇంకా ఒక రైతు ఒక పొలం దున్నుతాడు. ఆ పొలానికి మొక్క నాటుతాడు. ఆ పండు కోసం ఎదురు చూస్తాడు. పెద్దవాళ్ళమయ్యామంట. మళ్ళీ మనకు అవమానకర కాకుండా ఆయన మనకు వస్త్రాలు ప్రతి ఒక్కటి స్థిరపరుస్తున్నాడంట. నేను నిన్ను పెళ్ళి కూడా చేసుకున్నానంట. సంఘంతో చెప్తున్నాడు. పెళ్ళి అంటే ఆయన వచ్చి వరుడుగా మమ్మల్ని తీసుకెళ్ళడం. అలా చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే హవ్వమ్మ, ఆదం, దేవుడు
ఆ తోటలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమీ తెలియకుండా ఉండేవారు. ఎప్పుడైతే ఆ పండు తినవద్దు అని చెప్పారో ఆ పండు తినడానిక వారికి సిగ్గొచ్చిందంట, వారికి అవమానం వచ్చిందంట. అప్పుడు దేవుడు చల్లని స్వరంతో పిలిచాడంట, ఆదాము ఎక్కడని. అయ్యా, నీ వైపు చూడ్డానికి నాకు సిగ్గుగా ఉంది. సిగ్గంటే తెలియదు వాళ్ళకు, కానీ ఎప్పుడైతే ఆ పండు తిన్నారో అప్పుడు వాళ్ళకి సిగ్గేంటో తెలిసింది. అదే ఇక్కడ వచనం, నీకు నేను వస్త్రాలతో కప్పాను, నీకు అవమానం కలగకుండా. అప్పటికప్పుడు దేవుడు జంతువుల గొర్రెలను చీల్చి వారికి ఆ వస్త్రదాన ఇచ్చాడంట. వారి సిగ్గుని కప్పాడంట. మనం ఇక సిగ్గుపడనక్కర్లేదు, భయపడనక్కర్లేదు. మన జన్మేంటో, మమ్మల్ని ఎవరు సృష్టించారో, మనం ఎవరి కోసం బ్రతకాలో ఇక్కడ సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు? ఎక్కడికి వస్తావు మళ్ళీ? ఇంత సంపాదించినా, ఇంతమంది ఆప్తులున్నా, ఇంతమంది ఉన్నా కూడా చివరికి నిన్ను నేనే పెళ్లి చేసుకుండేది, నా పరలోకానికి నువ్వు వచ్చేది. మరి నేను ఎలా స్వీకరించాలి? నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ జీవితం నీకు ఇచ్చినప్పుడు, ఈ జీవితాన్ని నువ్వు వ్యర్థం చేసుకొని దుర్వ్యసనానికి బానిసై పాపం ఒప్పుకోకుండా నువ్వు మరణిస్తే నా రాజ్యంలో నిన్ను ఎలా చేర్చుకుండేదను? ఆ రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? ఏడుపు ఉండదు, దప్పిగుండదు, ఆకలి ఉండదు, సంతోషంతో ఉంటుంది. ఆ రాజ్యంలో మనం చేరాలంటే ఆయన మాట మనం వినాలి, అందరినీ మనం ప్రేమించాలి, మనం దేవుని కొరకు ముందుండాలి, మరి ఆయనకు నచ్చినట్టు మనం ఉండాలి. ఆయన వచ్చి వధువు సంఘంగా మనకు తీసుకెళ్ళాలంటే. అర్థమైంది కదా మన జీవితం ఎంత రోతదో, మన తల్లి గర్భంలో ఎంత రోతగా పట్టామో. బయటపడినప్పుడు ఎవరు మనం చూశారు కదా, విన్నారు కదా. అంత అయిపోయినాక వాడు బ్రతికి ఏడ్చినాక నా కొడుకు, నా కూతురు అని ముద్దులాడారు మీ అమ్మ నాన్న. అప్పుడు చుట్టాలందరూ వచ్చారు. ఫస్ట్ చూసింది నువ్వు దుర్వాసనలో ఉన్నప్పుడు నేను తాకింది ఎవరో జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు కూడా నువ్వు ఈ జీవితంలో కూడా దుర్వాసనతో ఉన్నావేమో. ఆ దుర్వాసన నుంచి సువాసనగా మార్చడానికి యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు ఈరోజే. సిద్ధంగా ఉండు. ఈ వాక్యమే నిన్ను పిలుస్తుందేమో, ఈరోజే నీతో మాట్లాడుతుందేమో. వాసన కొడుతూ అనేకులకు వింతగా ఉన్నావేమో, చీదరగా ఉన్నావేమో. ఈరోజు దేవుడు నిన్ను పట్టుకొని ఉన్నాడు, రమ్మంటున్నాడు. నిన్ను నేను చూసి ఉన్నాను, నువ్వు నా వాడివి, నువ్వు నా దానివి, నిన్ను నేను వివాహం పెళ్లి చేసుకొని ఉన్నావు, నువ్వు నాది అని అంటున్నాడు. ఈ వాక్యం మీ చెవులో జొచ్చునుగాక, ప్రతి వాక్యం మీలో నాటబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనకు అర్థమైంది కదా మన జీవితం ఎలాంటిదో, మన బ్రతికెంటిదో. మనల్ని ముందెవరు చూసి, పిండంగా ఉన్నప్పుడు ఎవరు చూశారో, పిండంగా లేనప్పుడు నిన్ను వేసేటప్పుడు ఎవరు చూశారో, నిన్ను బయట దుర్వాసనతో కొట్టి నువ్వు అసలు ఉన్నావో లేదో కూడా తెలియకుండా ఉన్నప్పుడు దేవుడు ఆ రక్తంలో నిన్ను ఎలా చూశాడో మనం తెలుసుకున్నాం. నన్ను మనం అందరం ఎలా బ్రతికామో మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 సూటిగా మాట్లాడినందుకు వందనాలేసయ్యా. నీవిచ్చిన జీవితం నాయనా, విలువున్న జీవితం తండ్రి. నీవు నీ నోటితో మా ముక్కు రంధ్రాలలో ఊపిరి పోసావు నాయనా. అవును తండ్రి, నీవే మా తల్లి గర్భంలో రక్తంలో పొర్లుచు ఎందుకు పనికి రాకుండా, ఎవ్వరు చూడకుండా, ఎవ్వరు కటాక్షించలేదు. కానీ ఆ వాసన కొడుతూ ఉన్నప్పుడు నేలకు పడవేశారంటయ్యా. ఆ నేలకు విసిరి కొట్టినప్పుడు నువ్వొచ్చి మా యందు జాలిపడి, మా మీద కనికరం పడి, బ్రతుకు పో అని అన్నావంటయ్యా. అందును బట్టి కృతజ్ఞత స్తుతులయ్యా. మా అందరికి ఒక కొత్త జీవితం ఇచ్చావు నాయన. ఈ జీవితం విలువైన తండ్రి. ఈ జీవితం వ్యర్థం చేసుకోకుండా అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. నీ పనిలో ఉపయోగపడే బిడ్డలుగా మార్చండి నాయన. ఇదిగో తండ్రిని ఈ జీవితాన్ని మరి జాగ్రత్తగా ఖర్చు పెట్టే కృపనివ్వండి సయ్యా. ప్రతి బిడ్డలు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి బిడ్డను దర్శించండి రాజా. ఇదిగో తండ్రి, వాక్యం వారి హృదయంలో నాటబడునుగాక రాజా. ఈ సమయంలో ప్రార్థన అంగీకరించినందుకు వందనాలేసయ్యా. యేసు నామములో తండ్రి. ఆమెన్, ఆమెన్.
పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, పరలోకంలో మీ చిత్తం నెరవేరినట్టు భూమి అంతటా మా అంతటా నెరవేరునుగాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించినట్టు మా రుణములు మీరు క్షమించండి. మా శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, మహిమ, బలము నీదే ఉంది మా తండ్రి. ఈ సమయంలో ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చినందుకు వందనాలయ. యేసు నామములో తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండార్లు దీవించునుగాక. ఆమెన్.